నిండు గర్భిణిగా ఉన్న మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పై మద్యమత్తులో దుండగులు దాడి చేయడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి మూలపల్లి గ్రామంలో జరిగింది. ఉండవల్లి మూలపల్లిలో గూడవల్లి ఆనంద్, సునీత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు విజయవాడలో రైల్వే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా తమ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఓ దుండగుడు ఢీకొట్టాడు. దాంతో సునీత గర్భవతిగా ఉండటంతో భర్త ఆనంద్ బండి దిగి అతడితో వాగ్వాదానికి దిగాడు. మద్యమత్తులో ఉన్న సదరు దుండగుడు సునీత వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె చెప్పుతో కొట్టింది. దీంతో 10 మంది రౌడీ గ్యాంగ్ అక్కడికి చేరుకుని దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. కాగా దాడిలో గాయపడ్డ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఈ మేరకు తన ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలల గర్భవతినని చెప్పినా వినకుండా తమపై కొందరు పోకిరీలు దాడి చేశారని, మద్యమత్తులో తమ వాహనాన్ని ఢీకొట్టి తమపైనే దాడికి పాల్పడ్డారన్నారు. అడ్డుకునేందుకు యత్నించిన స్థానికులు వాహనదారులను చంపేస్తామని బెదిరించారని, అటుపై 10 నుండి 15 మంది రౌడీ గ్యాంగ్ ను పిలిచి రాళ్లతో తనని తన భర్తని కనికరం లేకుండా కొట్టారని మీడియాకు వెల్లడించారు. తమపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. నా పేరు సునీత, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు వస్తా ఉన్నాను. ఏంటంటే ఎక్కడి నుండి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నాము. విజయవాడ నుంచి వస్తామంటే వెనకమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు. బైక్ మీద నుంచి ఆయన స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి వెనకమాల వచ్చేసి గుద్దేసాడు. ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి గుద్దేసరికి నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గౌగా కింద పడిపోయిందని నన్ను లేపారు పైకి. లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. గుమ్ముగూడి ఏం చేశారంటే ఆయన కీస్ తీసేయమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు. మళ్ళీ కీస్ తీయనగానే కీస్ తీసాను. నేను కీస్ తీయగా నాడు నా మీదకి వచ్చాడు కొట్టడానికి. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టారు. ఎప్పుడు చూడలేదండి వాళ్ళు. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చారు. అసలు నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినగా నాకు నన్ను తోసేసి మా ఆయన చంపడానికి వెళ్ళిపోయారు. ఈలోపు ఇంకా అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మా ఆయన చంపేస్తున్నారు వాళ్ళు అనేసరికి నేను కంప్లైంట్ వచ్చాను. ఈలో పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. అది జరిగింది. ఇక్కడికి వచ్చాము. ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. లోపలికి వెళ్ళి బాసు ఎందుకయ్యా కేసు అయితే వెళ్ళు. కేసు అయితే బాసు ఆగు బాసు నువ్వు ఎందుకు కేసు అయితే వెళ్ళవయ్యా బాబు.